Okay. Good morning, childrens. Now we are at what Polyset physics questions. So in this Polyset physics questions, what is the first question? Light always selects the path which takes the least time to travel. This principle was first given by whom? ఈ ప్రిన్సిపల్ ఫస్ట్ ఎవరిచ్చారు? ఫస్ట్ ఆప్షన్ ఫెర్మాట్, సెకండ్ ఆప్షన్ న్యూటన్, థర్డ్ ఆప్షన్ రాబర్ట్ హుక్, ఫోర్త్ ఆప్షన్ హైగిన్స్. ఎవరిచ్చినారో చెప్పండి. దీని అర్థం ఏంటిది? లైట్ ఆల్వేస్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్. దిస్ ప్రిన్సిపల్ వాజ్ గివెన్ బై. ఈ ప్రిన్సిపల్ ఎవరిచ్చినారు? దీని అర్థం ఏంటి అంటే లైట్ ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కనిష్ట మార్గము, లీస్ట్ టైం అంటే కనిష్ట టైం, తక్కువ టైం పట్టే మార్గాన్ని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది అనే ప్రిన్సిపల్ని ఎవరిచ్చినారు అంటున్నారు. ఎవరివ్వడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫెర్మాట్. ఫెర్మాట్ ఏమని చెప్పినాడు? లైట్ ఎప్పుడు వివిధ మార్గాల ద్వారా ట్రావెల్ చేయడానికి గనక అవకాశం ఉంటే తక్కువ టైం పట్టే మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటుంది, తక్కువ టైం పట్టే మార్గాన్ని మాత్రమే ఎంచుకోవడము జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో మరి న్యూటన్ ఏం చెప్పిండు? న్యూటన్ ఏం చెప్పడం జరిగింది? న్యూటన్ మనకు లాస్ ఆఫ్ మోషన్ ఇచ్చినారు, గమన నియమాలను చెప్పడం జరిగింది. లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ గురించి ఏం చెప్పినాడు? లాస్ ఆఫ్ మోషన్. రాబర్ట్ హుక్ ఏం చెప్పినాడు? మరి రాబర్ట్ హుక్ ఏం చెప్పడం జరిగిందంటే ఎలాస్టిసిటీ కాన్సెప్ట్ చెప్పినాడు. ఎలాస్టిసిటీ. సో ఎలాస్టిసిటీ కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. హైగిన్స్ ఏం చెప్పినాడు? వేవ్ థియరీ. ఏం చెప్పినాడు? వేవ్ థియరీ గురించి చెప్పడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ సైంటిస్ట్లు అంటే మనకు వేరే ఆప్షన్స్ గురించి కూడా మనకు ఐడియా ఉండాలి. మన ఆన్సర్ ఏంటిది? ఫెర్మాట్. నెక్స్ట్ come to second question. What is the second question? An object is placed as the center of curvature of a concave mirror. The distance between its image and the pole is. ఏమందంట? ఒకటి కాన్కేవ్ మిర్రర్ ఉందంట. ఈ కాన్కేవ్ మిర్రర్కి దిస్ ఈజ్ ద వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దిస్ ఈజ్ వాట్ ఫోకస్. ఇప్పుడు ముచ్చట చెప్పండి ఏముంది? An object is placed at the center of curvature. Object is placed at center of curvature. ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినాడు. పెడితే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ ఇమేజ్ అండ్ ద పోల్ అంటే ఇది పోల్. ఈ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ, దిస్ ఈజ్ ద వాట్ పోల్. దిస్ ఈజ్ వాట్ పోల్. ఈ పోల్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఏంటిదంట మనకు? whenever an object is placed at the center of curvature, its image is formed at the center of curvature only. ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఇమేజ్ ఎంత డిస్టెన్స్? ఇంత డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఏమంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఎందుకంటే సికి పికి మధ్యలో ఉన్న డిస్టెన్స్, పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ దేనేమంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అనడం జరుగుతుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్. కానీ మనకు ఆర్లలో ఇవ్వలేదు ఆన్సరు. ఎందులో ఇచ్చినాడు? ఎఫ్లలో ఇచ్చినాడు. సో మనకేం తెలుసు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఫోకల్ లెంత్ అని తెలుసు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఫోకల్ లెంత్ అనే విషయం తెలుసు. కాబట్టి మన ఆన్సర్ ఏదవుతుంది? ఆన్సర్ ఈజ్ వాట్? ఈక్వల్ టు 2f. థర్డ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఏ ఆన్సర్ కరెక్ట్ రా? థర్డ్ ఆన్సర్ అనేది మనకు కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకు దీనికి సంబంధించిన కాన్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు వాట్ ద రిలేషన్షిప్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ వ్యాలిడ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అని తెలుసు. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా? r/2 అవుతుంది. కాబట్టి ఇక్కడ r/2 అనేది పర్లేదు చూడండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ r/2 దేనికి వ్యాలిడ్ అవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అనేది దేనికి వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది? కాన్వెక్స్ మిర్రర్కి వ్యాలిడ్ అవుతుందా?
కాన్కేవ్ మిర్రర్కి వాల్యూ అవుతుందా? బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవా? నైదర్ కాన్వెక్స్ నార్ కాన్కేవా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్/2 లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2ఎఫ్ అనేది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2ఎఫ్ అనేది రెండు మిర్రర్స్కి బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్, కాన్వెక్స్ మరియు కాన్కేవ్ రెండు మిర్రర్లకు కూడా వర్తిస్తుంది, రెండు మిర్రర్లకు కూడా వర్తించడం జరుగుతుంది. కాన్కేవ్ మిర్రర్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి నాకు, గీయండి ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అంటే. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. ఇన్సైడ్ పాలిషింగ్ సర్ఫేస్, దిస్ ఈజ్ ద ఇన్సైడ్ పాలిషింగ్ సర్ఫేస్ ఉంటే కాన్కేవ్. కాన్వెక్స్ అంటే ఏంటి చెప్పండి, అవుట్ సైడ్ పాలిషింగ్ సర్ఫేస్ ఉంటే కాన్వెక్స్ అంటాము. ఈ రెండింటికి కూడా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2ఎఫ్ లేదా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్/2, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్/2 అనేది వ్యాలిడ్ అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ గో టు ఫోర్త్ క్వశ్చన్. See here, what is the fourth question? A ray light is incident on a concave mirror. ఒక రే వచ్చి కాన్కేవ్ మిర్రర్ పడ్డదట. ఇఫ్ ఇట్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దెన్ ద రిఫ్లెక్టెడ్ రే విల్ పాసెస్. సో లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ కాన్కేవ్ మిర్రర్ నేస్తాను చూడండి. దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్లో ఫస్ట్ ఎప్పుడు మిర్రర్ వేసినా కూడా ఈ మిడ్ పాయింట్ని ఏమంటారు, మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ని పోల్ అంటాము. సో ఒక ఇమాజినరీ లైన్ని తీసుకోవాలి విచ్ ఈస్ పాసెస్ ఫ్రమ్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ లెట్ వి టేక్. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఏమంటారు, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు, ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏముంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఫోకస్ ఉంటుంది. పోల్కి ఫోకస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు, ఫోకల్ లెంత్ అంటాం. పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు వాడు, ఒక లైట్ రే వస్తుందంట, ఒక లైట్ రే వస్తుంది, ఇట్లా ఇన్సిడెంట్ అయింది. ది ఇన్సిడెంట్ రే అంటే దీని మీద వచ్చి పడే రేస్ని ఇన్సిడెంట్ రేస్ అంటారు. సో ఈ ఇన్సిడెంట్ రే ఎట్లా ఉందట, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందంట, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. దెన్ హౌ ద రిఫ్లెక్టెడ్ రే విల్ గోస్, రిఫ్లెక్టెడ్ రే is always goes through the focus. సో రిఫ్లెక్టెడ్ రే is always goes through the focus. మనకి ఇది ఏమిటి, మనకు లాస్ ఉంటాయి ఏంటివి, ఇన్సిడెంట్ రే ఏ విధంగా వస్తే రిఫ్లెక్టెడ్ రే ఎట్లా వెళ్తుంది అనేది మనకు ప్రిన్సిపల్స్ లేదా లాస్ మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒకవేళ మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక అనుకుంటే ఏంటిది, ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే యొక్క రిలేషన్. If incident ray is parallel to the principal axis, reflected ray is always goes through the focus. రివర్స్ తీసుకుంటాను చూడండి. రివర్స్ ఏం తీసుకుంటున్నాను, ఇది ఇన్సిడెంట్ రేగా తీసుకుంటే ఒకవేళ అంటే ఇంకొకటి తీసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఇంకొకటి తీసుకోండి. సో ఇక్కడ డిఫరెంట్గా గీయడం ప్లేస్ లేదు కాబట్టి ఇట్లానే తీసుకుంటా చూడండి. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ వాట్, ఇన్సిడెంట్ రే ఇస్ గోస్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్తుంది ఇన్సిడెంట్ రే. Then reflected ray, how it will passes? Reflected ray is parallel to the principal axis. This is the second one. అర్థమైందా ఏందో. ఒకవేళ ఇన్సిడెంట్ రే కనుక ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక ఉంటే రిఫ్లెక్టెడ్ రే గోస్ త్రూ ద ఫోకస్. ఒకవేళ ఇన్సిడెంట్ రేనే గోస్ త్రూ ద ఫోకస్ అయితే రిఫ్లెక్టెడ్ రే ఇస్ వాట్, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఉండడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది థర్డ్ వన్, లెట్ వి టేక్ థర్డ్ రే డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ రే డయాగ్రామ్, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ రే డయాగ్రామ్? ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్టెడ్ రే ఈజ్ గోస్ త్రూ ద ఫోకస్. మీరు నాతో పాటు అంటూ ఉండాలి, ఏమనాలి, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్టెడ్ రే మస్ట్ బి గోస్ త్రూ ద ఫోకస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ రే డయాగ్రామ్. సెకండ్ రే డయాగ్రామ్ ఎట్లా తీసుకుంటున్నానో చూడండి. సెకండ్ రే డయాగ్రామ్, ఐఎమ్ టేకింగ్ వాట్, సెకండ్ రే డయాగ్రామ్. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ గోస్ త్రూ ద ఫోకస్, ఇన్సిడెంట్ రేనే గోస్ త్రూ ద ఫోకస్ గుండా ఇన్సిడెంట్ రే పోయింది. అప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఇస్ వాట్, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ గోస్ త్రూ ద ఫోకస్, రిఫ్లెక్టెడ్ ray is what, parallel to principal axis. This is the second ray diagram.
థర్డ్ రే డయాగ్రామ్ చూడండి ఏంటిదో. థర్డ్ రే డయాగ్రామ్ ఈజ్ if the incident ray goes through the center of curvature, ఇన్సిడెంట్ రే ఎట్లా వస్తుందట, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వస్తుంది. దెన్ రిఫ్లెక్టెడ్ రే ఇస్ ఆల్సో గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది థర్డ్ రే డయాగ్రామ్. ఒకవేళ if the incident ray is what goes through the principal axis, then the reflected ray also goes through the principal axis. దిస్ ఈజ్ ద ఫోర్త్ రే డయాగ్రామ్. సో ఇది మనకి ఏం లేదు సిలబస్లో, 3 రే డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరికి రండి. ఇక లైట్ రే ఈజ్ వాట్ కాన్కేవ్ మిర్రర్ మీద ఎట్లా ఇన్సిడెంట్ అయిందంట క్వశ్చన్లో. ఇన్సిడెంట్ ఇట్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. హౌ రిఫ్లెక్టెడ్ రే విల్ గోస్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదిరా, ఫోర్త్ దానికి ఆన్సర్ చెప్పండి. గోస్ త్రూ ద ఫోకస్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో నౌ లెట్ వి గోస్ టు వాట్ ఫిఫ్త్ క్వశ్చన్. If an incident ray passes through the center of curvature of a spherical mirror, ఇన్సిడెంట్ రేస్ ఎట్లా వెళ్తుందట, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది. దెన్ ద రిఫ్లెక్టెడ్ రే ఎట్లా అవుతుంది. మనకు స్పీరికల్ మిర్రర్స్ 2 రకాలు. ఒకటి కాన్కేవ్ మిర్రర్, ఇంకొకటి ఏంటిది కాన్వెక్స్ మిర్రర్. ఎప్పుడు కానీ లైన్స్ ఏది గీస్తున్నామో అటు సైడు కోటింగ్ చేయబడి ఉంటుంది. సిల్వర్ కోటింగ్ అంటారు. సో ఓకేనా, ఈ లోపలేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇదేమో కాన్కేవ్, ఇదేమో కాన్వెక్స్. ఓకేనా, 2 రకాల మిర్రర్స్ ఉన్నాయి, ఏదైనా సరే. ఇప్పుడు ఏమన్నాడు, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇన్సిడెంట్ రేస్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పీరికల్ మిర్రర్, దెన్ ద రిఫ్లెక్టెడ్ రే విల్. సో ఏదైనా ఒకటి తీసుకోండి. కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాను. ఏం తీసుకున్నాను, కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్, సో ఇదేంటిది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఎట్లా వస్తుందట, ఇది ఫోకస్ అనుకోండి, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి. ఇన్సిడెంట్ రే ఎట్లా వస్తుందట, ఇన్సిడెంట్ రే ఇస్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది ఇన్సిడెంట్ రే. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా కనుక వెళ్ళినట్టయితే హౌ రిఫ్లెక్టెడ్ రే విల్ పాసెస్, రిఫ్లెక్టెడ్ రే ఎట్లా అవుతుంది, అగైన్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇన్సిడెంట్ రే కనుక ఒకవేళ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వస్తే రిఫ్లెక్టెడ్ రే కూడా ఎట్లా అవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది, పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒకవేళ ప్యారలల్గా ఉంటే ఎట్లుంటుందో చెప్పండి. ప్యారలల్గా ఇన్సిడెంట్ రే ఉంటే రిఫ్లెక్టెడ్ రే విల్ గోస్ త్రూ ద ఫోకస్. ఒకవేళ కనుక ఇన్సిడెంట్ రేనే ఫోకస్ గుండా వచ్చింది అనుకోండి, ద ఇన్సిడెంట్ రే ఇస్ గోస్ త్రూ ద ఫోకస్, దెన్ రిఫ్లెక్టెడ్ రే ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవి 3 మనకు రే డయాగ్రామ్స్ కళ్ళు మూసుకొని ఎప్పుడు నిద్రలోకి వెళ్ళి లేపినా కూడా రావాలి. నెక్స్ట్ గోస్ టు 6th క్వశ్చన్. టు గెట్ అన్ ఇమేజ్ లార్జర్ దాన్ ద ఆబ్జెక్ట్ వన్ కెన్ యూజ్. ఇమేజ్ ఎప్పుడు, ప్రతిబింబం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉండాలి, వస్తువు కంటే పెద్దగా ఉండాలి. ఏ మిర్రర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది, ఆబ్జెక్ట్ కంటే ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలంటే మనం ఏ మిర్రర్ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏముందిరా, కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేయాలా, లేదా కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేయాలా, కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయాలా, ప్లేన్ మిర్రర్ని యూజ్ చేయాలా, బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ని యూజ్ చేయాలా, దేన్ని యూజ్ చేయాలని చెప్పండి. ఎప్పుడు పెద్దగా ఉండాలి. పెద్దగా ఉండడం కోసం ఎప్పుడు కూడా కాన్కేవ్ మిర్రర్నే యూజ్ చేయాలి. చిన్నగా ఉండడం కోసం కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేయాలి. అందుకే దీన్ని రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేయడం జరుగుతుంది. ప్లేన్ మిర్రర్లోనేమో ఎప్పుడు ఆబ్జెక్ట్ ఎంత పెద్దగా ఉంటే ఇమేజ్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా పెద్ద ఇమేజ్ వచ్చేది ఎందులో వస్తుంది, కాన్కేవ్ మిర్రర్లో వస్తుంది. కాన్కేవ్ మిర్రర్ కాబట్టి మన ఆన్సర్ ఏంటిది, కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ గో టు 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏముందిరా,
సెవెంత్, ఇన్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ మిర్రర్ ఫార్ములా. ఇక్కడ మిర్రర్ ఫార్ములా పడలేదు, ఇక్కడ మిర్రర్ ఫార్ములా పడలేదు. ఒకసారి ఆప్షన్స్ చూస్తాను, నేను ఆప్షన్స్ చూసి వ్రాస్తాను. గివ్ మీ ఏ మూమెంట్ ఆఫ్ టైం. Seventh question. So here we have what first option ఏముందంటే f is equal to. So first option that I am taking f is equal to uv by u plus v ఉన్నది. సెకండ్ ఆప్షన్ ఏముంది అని అంటే 1 by f is equal to 1 by u plus 1 by v ఉన్నది. థర్డ్ ఆప్షన్ ఏముందంటే 1 by f is equal to 1 by v minus 1 by u ఉన్నది. ఫోర్త్ ఆప్షన్ 1 by f minus 1 by v is equal to 1 by u ఉన్నది. సో ఇందులో ఏ ఆప్షన్ సరి అయిందో చెప్పండి. సో మిర్రర్ ఫార్ములా ఓకేనా. సో యాక్చువల్ మిర్రర్ ఫార్ములా ఏందో చెప్పండి. మీకు యాక్చువల్ మిర్రర్ ఫార్ములా తెలిస్తే ఇవన్నీ కూడా వాటి నుంచి డెరివేషన్స్ వస్తాయి. యాక్చువల్ మిర్రర్ ఫార్ములా ఏంటిది? 1 by f ఈజ్ ఈక్వల్ 1 by u ప్లస్ 1 by v. ఓకేనా. ఇక్కడ నాకు ఎక్స్ప్లెనేషన్కి అంత జిగ్జాగ్ అవుతుంది. మీరు దీని నుంచి ఈ ఆప్షన్స్లో ఉన్నవి అన్ని డెరివేషన్స్ వస్తాయి. ఏ డెరివేషన్ అయితే రాదో అది రాంగ్ అని అర్థం. ఏ డెరివేషన్ అయితే రాదో అది రాంగ్ అని అర్థము. ఇందులో ఏది రాంగో చెప్పండి, ఏది రాంగ్ అయ్యే అవకాశం ఉంది చెప్పండి. మీకు ఆప్షన్ 1 సరి అయిందే వస్తుంది, ఆప్షన్ 2 కూడా సరి అయిందే వస్తుంది. నెక్స్ట్ది ఆప్షన్ 3ని కనుక మనం తీసుకున్నట్టయితే ఆప్షన్ 2 ఏముందిరా? 1 by f ఈజ్ ఈక్వల్ టు 1 by u ప్లస్ 1 by v ఇదే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 1 by v మైనస్ 1 by u ఉన్నది. ఫోర్త్ ఆప్షన్ 1 by f ఈజ్ ఈక్వల్ 1 by f మైనస్ 1 by v, ఇది వస్తే 1 by u ఉంటుంది. కాబట్టి ఏది ఇది? 1 by f ఈజ్ ఈక్వల్ టు 1 by v మైనస్ 1 by u మైనస్ 1 by u, ఇది రాంగ్ ఆప్షన్. మరి ఇది దేనికి కరెక్ట్ అవుతుందో చెప్తారా? ఇది లెన్స్ ఫార్ములా. ఇది దేనికి ఫార్ములా? లెన్స్కి సంబంధించిన ఫార్ములా. సో కాబట్టి మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఈ మిర్రర్ ఫార్ములా 1 by f ఈజ్ ఈక్వల్ టు 1 by u ప్లస్ 1 by v. ఇందులో ఏది రాదో మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ గో టు 8th క్వశ్చన్. ద మిర్రర్ యూజ్డ్ బై డెంటిస్ట్స్ టు ఎగ్జామిన్ టీత్. సో టీత్ని ఎగ్జామిన్ చేయడం కోసము, పళ్ళను పరిశీలించడం కోసము డెంటిస్ట్ ఏ మిర్రర్ని యూజ్ చేస్తాడు? అంటే ఏం చెప్పాలి? సో డెంటిస్ట్ పళ్ళు చాలా చిన్నగా ఉండి అక్కడ ఏదైనా చిన్న చిన్న రంధ్రాలు కనుక ఏర్పడినట్టయితే అది పెద్దగా చేసి చూపెట్టాలి. ఇమేజ్ను పెద్దగా చేసి చూపెట్టే మిర్రర్ ఏం మిర్రర్ రా? ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినాను. ఆబ్జెక్ట్ని పెద్దగా చేసి చూపెట్టేది ఏంటిది? కాన్కేవ్ మిర్రర్. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? కాన్కేవ్ మిర్రర్. ప్లేన్ మిర్రర్లోనేమో ఎప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటే ఇమేజ్ సైజ్ అంతే ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్లో చిన్నగా వస్తుంది. కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే మనకు పెద్దగా రావడం జరుగుతున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 9th క్వశ్చన్. The rear view mirrors used in cars and scooters are. సో కార్లు మరియు స్కూటర్లలో వెనుక నుండి వచ్చేది గుర్తించడం కోసం, వెనుక నుండి వచ్చే వాహనాలను చూడడం కోసం ఉపయోగించే అద్దం ఏదైతే ఉందో ఆ అద్దంను రేర్ వ్యూ మిర్రర్ అంటాము. రేర్ వ్యూ మిర్రర్లో ఎక్కడో దూరంగా ఉన్నది ఇందులో అగుపించాలి. మళ్ళీ ఎంత? దాని యొక్క సైజు కంటే చిన్నగా అగుపించాలి. కాబట్టి ఏ మిర్రర్ని యూజ్ చేస్తారు? కాన్వెక్స్ మిర్రర్. పెద్దగా అగుపించాలంటే కాన్కేవ్, అంతే అగుపించాలంటే ప్లేన్. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? కాన్వెక్స్ మిర్రర్. కాబట్టి వాహనాల్లో వెనుక నుండి వచ్చేదానికి చూడడం కోసం దేన్ని ఉపయోగించాలి? సో కాన్వెక్స్ మిర్రర్ని ఉపయోగించాలి.
ఈ కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ కూడా ఎప్పుడు కూడా ఎరెక్టెడ్ అవుపించడం జరుగుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటుందో నిట్ట నిలువుగా ఉంటే ఇమేజ్ కూడా నిట్ట నిలువుగా ఉంటే దాన్ని ఎరెక్టెడ్ అంటారు. ఆ విధంగా మనకు అగుపించడం జరుగుతుంది. ఇది వైడ్ ఫీల్డ్ని కలిగి ఉంటుంది. అంటే ఎక్కువ వెనక నుంచి వచ్చే దానిలో ఎక్కువ ప్లేస్ని కవర్ చేయడము జరుగుతుంది. అందుకే మనకు ఏమి యూజ్ చేస్తారు, రేర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 10th క్వశ్చన్. ద మిర్రర్స్ యూజ్డ్ ఇన్ సోలార్ డివైజెస్ ఆర్. సోలార్ డివైజెస్లో ఏ మిర్రర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది? సోలార్ కుక్కర్లలో ఏ డివైస్ను ఉపయోగించడం జరుగుతుంది? కాన్కేవా, కాన్వెక్సా, రెండింటిని యూజ్ చేయొచ్చా, ప్లేన్ మిర్రర్ని యూజ్ చేయొచ్చా? సోలార్ డివైజెస్లో ఆల్వేస్ వి యూజ్ కాన్కేవ్ మిర్రర్. ఎందుకు కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారో మనం చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. అవుట్ సైడ్ ఏమో కోటింగ్ చేస్తున్నాను, ఇన్సైడ్ ఏమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇన్సైడ్ ఏంటిది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఎప్పుడు కానీ ఈ మిర్రర్ గీయగానే ఏం చెప్పినాను, మధ్యలో మిడ్ పాయింట్ని గుర్తుపట్టండి, దాని నుంచి ఒక రేని గీయండి, అంటే దాని నుంచి ఒక లైన్ని గీయండి. ఈ లైన్ ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ దీన్ని ఇది ఏ స్పియర్ నుంచి అయితే కట్ చేసినామో, ఇది ఏ స్పియర్ నుంచి అయితే కట్ చేసినామో దాని సెంటర్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ తీసుకుంటున్నాను. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? సోలార్ డివైజెస్లో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని క్వశ్చన్ వేసుకోవాలి మైండ్లో. ఎందుకు యూజ్ చేస్తారు? సన్ చాలా దూరంగా ఉంటాడు కాబట్టి వచ్చే రేస్ అన్నీ ప్యారలల్ రేస్. సన్ చాలా దూరంగా ఉన్న వస్తువు నుంచి దూరంగా ఉన్న మనకేంటిది దూరంగా ఉన్న దాని నుంచి వచ్చేది, దూరంగా ఉన్న సోర్స్ ఆఫ్ లైట్ దూరంగా ఉన్న దాని నుంచి వచ్చేవి ఎప్పుడు కానీ ప్యారలల్ రేస్ వస్తాయి. ప్యారలల్ రేస్ మిర్రర్ మీద పడగానే మిర్రర్ మీద పడగానే హౌ దే విల్ పాసెస్. ఇన్సిడెంట్ రే ప్యారలల్గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే విల్ పాసెస్ త్రూ ద ఫోకస్. దీనిది కూడా రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ ద ఫోకస్. అన్ని రేస్ ఒకే దగ్గర కలుస్తున్నాయి కాబట్టి ఈ అన్ని రేస్ నుంచి వచ్చే వేడి ఏదైతే ఉంటుందో, ఇక్కడ మనము ఏదైనా వేడి చేయడానికి ఉపయోగించే పాత్రను కనుక ఫోకస్ దగ్గర పెడితే అన్నీ ఇక్కడనే పడుతున్నాయి కాబట్టి అప్పుడు వేడి అవుతుంది. దానికోసమే కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయాలి. ఓకేనా? కాన్వెక్స్ మిర్రర్ని కనుక యూజ్ చేసిరనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లైట్ రే కనుక ప్యారలల్ రే వస్తే ఇది డైవర్జెంట్, ఇట్లా వెళ్తుంది. ఇది డైవర్జెంట్ మిర్రర్ కాబట్టి ఇటు దూరంగా వెళ్ళడం జరుగుతుంది. ఇదేమో కన్వర్జెంట్ అంటారు, అన్నీ ఒక దగ్గర కలిసేటట్టు చేస్తుంది కాన్కేవ్. కాబట్టి నేను ఏ మిర్రర్ని యూజ్ చేయాలి? కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయాలి. ఏ మిర్రర్ని యూజ్ చేయాలి? కాన్కేవ్ మిర్రర్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ కమ్ టు 11th క్వశ్చన్. If the magnification of a mirror is negative, the image is always. మ్యాగ్నిఫికేషన్ కనుక నెగటివ్ కనుక ఉన్నట్టయితే m ఈజ్ ఈక్వల్ టు కనుక నెగటివ్ కనుక ఉన్నట్టయితే m ఈజ్ ఈక్వల్ టు కనుక నెగటివ్ కనుక ఉన్నట్టయితే m ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ కనుక ఉన్నట్టయితే m ఈజ్ వాల్యూ నెగటివ్ కనుక ఉన్నట్టయితే ఏ విధంగా ఉన్నదని అర్థం? అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎప్పుడు కానీ రియల్ ఇమేజ్ అంటారు. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎప్పుడు కానీ ఏమంటారు? రియల్ ఇమేజ్ అనడం జరుగుతుంది. రియల్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్ కాబట్టి మనకు ఆన్సర్ ఈజ్ వాట్? ఇన్వర్టెడ్ ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ నెగటివ్గా కనుక ఉన్నట్టయితే ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ కమ్ టు 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్ ఏముందిరా? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 20. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చినాడు. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్? ఫోకల్ లెంత్ అడిగినాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చినాడు, ఫోకల్ లెంత్ అడిగినాడు. సో మనకేం తెలుసు రిలేషన్? రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్య రిలేషన్ r is equal to 2 times to the focal length. కాబట్టి ఇక్కడ f is equal to, f అంటే ఫోకల్ లెంత్, 2 పంపిస్తే ఏమవుతుందిరా? r/2 అవుతుంది.
ఆర్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 20 ఇచ్చిండు. డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుంది, 10 రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 10 అవుతుంది. ఆన్సర్ ఈజ్ వాట్, 10 సెంటీమీటర్స్. ఆన్సర్ ఈజ్ వాట్, 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ గో టు 13th క్వశ్చన్. A student obtains blurred image of an object on a screen by using concave mirror. కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసి ఇమేజ్ని పొందినప్పుడు బ్లర్డ్ ఇమేజ్ వచ్చిందట. బ్లర్డ్ ఇమేజ్ అంటే ఏమన్నట్టు, అది సరిగ్గా అవుపియట్లేదు, సరిగ్గా మంచిగా అగుపియడం లేదు ఇమేజ్. ఇన్ ఆర్డర్ టు ఆబ్టైన్ షార్ప్ ఇమేజ్ ఆన్ ద స్క్రీన్ ఈ విల్ హ్యావ్ టు షిఫ్ట్ ద మిర్రర్. సో ఆయన మిర్రర్ని ఏం చేయాలి అంటున్నాడు, దూరంగా జరపాలా దగ్గరగా జరపాలా అనేది దాని యొక్క ఆన్సర్. సో మనకు ఏంటిది, ఇది మనకు బ్లర్గా కనుక ఉంది. సో బ్లర్గా ఉంటే అప్పుడు మంచిగా తీక్షణంగా రావడం కోసం, స్పష్టంగా రావడం కోసం మిర్రర్ను ఏ విధంగా జరపాలి అంటున్నాడు. ఏ విధంగా జరపాలి, మనకు వస్తువును ఎక్కడ ఉంచినామో తెలియదు. వస్తువును ఎక్కడ ఉంచినామనే ముచ్చట ఇందులో లేదు, కానీ ఇమేజ్ మాత్రం ఎట్లా రావాలంట, షార్ప్గా రావాలి. ఇమేజ్ షార్ప్గా రావాలి కాబట్టి మిర్రర్ని ముందుకు వెనుకకు కదల్చుతూ మనం ఏం చేయాలి, ముందుకు వెనుకకు కదల్చుతూ షార్ప్ ఇమేజ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా. ఎక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టిన విషయం ముచ్చట్లో ఇందులో క్వశ్చన్లో లేదు కాబట్టి మనకు షార్ప్ అండ్ ఫైన్ ఇమేజ్ రావాలని అంటే మనం అద్దాన్ని ముందుకు వెనుకకు జరుపుతూ ఉండాలి. జరుపుతూ ఉంటే మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్, థర్డ్ ఆప్షన్. ఐదర్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద స్క్రీన్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ బట్టి ముందుకు వెనుకకు జరుపుకుంటూ మనము ఇమేజ్ని పొందాలి. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏముందిరా, నో మ్యాటర్ హౌ ఫార్ యూ స్టాండ్ ఫ్రమ్ ఏ మిర్రర్ యువర్ ఇమేజ్ అపియర్స్ ఎరెక్ట్, ద మిర్రర్ ఈజ్ లైక్లీ టు బీ. అంటే నీ దగ్గర ఒక మిర్రర్ ఉందంట. మిర్రర్లు మనకు 3 రకాల మిర్రర్లు ఉంటాయి. ఒకటి కాన్కేవ్ మిర్రర్, ఇంకొకటి కాన్వెక్స్ మిర్రర్, ఇంకొకటి ప్లేన్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటేనేమో ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్ అంటేనేమో అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. ప్లేన్ మిర్రర్ అంటే మీరు రోజు అద్దం ఉంటుంది కదా, అద్దం చూసుకుంటారు కదా ఇంట్లో, ఆ చూసుకునే అద్దం ప్లేన్ మిర్రర్. సో ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడ్డా, ఈ మిర్రర్ నుంచి ఎక్కడ దూరంలో నిలబడ్డా దగ్గరలో నిలబడ్డా కూడా ఎప్పుడు కూడా ఏ విధమైన ఇమేజ్ రావాలంట, ఎరెక్టెడ్ ఇమేజ్ రావాలి. అంటే నువ్వు ఏ విధంగా నిలబడితే అద్దంలో కూడా అట్లాంటి ఇమేజే రావాలి. కాబట్టి ఏ మిర్రర్ని యూజ్ చేస్తారు, దీనికి మీకు సైన్స్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, ఏ నాలెడ్జ్ అవసరం లేదు. ఎందుకంటే రోజు మీరు అద్దం ముందర నిలబడి చూసుకుంటారు కదా, ఎంత దూరంలో నిలబడ్డా ఎంత దగ్గర నిలబడ్డా మీకు తలక్రిందులుగా వస్తుందా ఎప్పుడైనా ఇమేజ్? ఎప్పుడు కూడా రాదు. తలక్రిందులుగా కనుక వస్తే దాన్ని ఏమంటారు, ఇన్వర్టెడ్ అంటారు. కానీ ఎప్పుడు కూడా నిలువుగానే వస్తే ఎరెక్టెడ్ అంటారు. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది, ప్లేన్ మిర్రర్. ఏ ఆన్సర్ రా, ప్లేన్ మిర్రర్ అనేది సరి అయిన ఆన్సర్. ఎప్పుడు కూడా నిటారుగానే, ఎల్లప్పుడు కూడా నిటారుగానే ఉండేది ప్లేన్ మిర్రర్. అయితే కాన్వెక్స్ మిర్రర్లో కూడా ఎప్పుడు నిట్ట నిలువుగానే అవుపిస్తాయి. దీన్ని కూడా సైన్స్ నాలెడ్జ్ లేకుండా ఈజీగా ఎట్లా గుర్తుపట్టుకుంటారో చెప్పండి. కాన్వెక్స్లో మనకు కాన్వెక్స్ అనేది రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేస్తాం కదా. రేర్ వ్యూ మిర్రర్ అంటే వెనుక నుండి వచ్చే వాహనాలను గుర్తించడం కోసం యూజ్ చేస్తాం కదా. ఎప్పుడైనా వాహనం దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా అది ఎరెక్టెడ్గానే అవుపిస్తుంది, తలక్రిందులుగా అవుపించదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది, ప్లేన్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఐదర్ ప్లేన్ ఆర్ కాన్వెక్స్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ వాంట్స్ టు ఆబ్టైన్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ద సేమ్ సైజ్. సో ఆబ్జెక్ట్ సైజుకి ఇమేజ్ సైజుకి సేమ్ ఉండాలి. యాజ్ దట్ ఆఫ్ ఆబ్జెక్ట్ యూజింగ్ ఏ కాన్కేవ్ మిర్రర్లో మళ్ళా ఈ షుడ్ ప్లేస్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఎంత అయితే ఉంటుందో ఇమేజ్ యొక్క సైజు కూడా అంతే ఉండాలి.
ఆబ్జెక్ట్ సైజ్ ఎక్కడ ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అక్కడనే ఉంచాలని అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నాడు. సో మనకు కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన అన్ని అంశాలు ఐడియా ఉండాలి. సో నేను ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. ఓకే. సో ఇన్సైడ్ ఏమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అవుట్ సైడ్ ఏమో కోటింగ్ చేసినాను. ఎప్పుడు కానీ కాన్కేవ్ మిర్రర్ని గీయగానే ఫస్ట్ మిడ్ పాయింట్ గుర్తుపట్టాలి. మిడ్ పాయింట్ ఏమంటారు? పోల్ అంటాం. మిడ్ పాయింట్ గుండా వెళ్ళే ఒక ఇమాజినరీ లైన్ ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అంతేనా? ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ యాక్సిస్ గీయగానే మధ్యలో ఉన్నది ఏంటిది? ఒక పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్గా తీసుకోవాలి. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కు మధ్యలో ఉన్న ఒక పాయింట్ని ఫోకస్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ఎక్కడైతే పెడతామో ఇమేజ్ కూడా అక్కడనే రావాలి. ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్. ఓకేనా? సో నువ్వు వస్తువును కనుక అనంత దూరంలో ఇన్ఫినిటీ దగ్గర కనుక ఉంచితే, ఫస్ట్ పొజిషన్ ఇది, ఇన్ఫినిటీ దగ్గర కనుక ఉంచితే ఇమేజ్ ఎక్కడొస్తుంది? ఫోకస్ దగ్గర వస్తుంది. ఇమేజ్ ఎక్కడొస్తుంది? ఫోకస్ దగ్గర వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట కనుక ఉంచితే, సెకండ్ పొజిషన్ ఏందిరా? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట ఉంచుతున్నాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట కనుక ఉంచితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది చెప్పండి? ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో వస్తుంది. ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో వస్తుంది. ఇన్వర్టెడ్ వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ లెట్ వి టేక్ వాట్? ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ థర్డ్ పొజిషన్. ఆబ్జెక్ట్ కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్ కనుక వస్తే ఇమేజ్ ఎక్కడ రావాలి? ఇక్కడనే సెంటర్ ఆఫ్ కర్వేచర్గానే వస్తుంది. మళ్ళీ తలక్రిందులుగానే వస్తుంది. తలక్రిందులుగానే రావడం జరుగుతుంది. ఇది థర్డ్ పొజిషన్. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ ఎక్కడ? ఒకవేళ ఎఫ్కి సికి కనుక మధ్యలో కనుక ఉంచితే, ఎఫ్కి సికి ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో కనుక ఉంచితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఆవల వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఆవల వస్తుంది. మళ్ళీ తలక్రిందులే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇమేజ్ని కనుక ఎఫ్ దగ్గర కనుక ఉంచితే, ఆబ్జెక్ట్ని కనుక ఎఫ్ దగ్గర కనుక ఉంచినట్టయితే ఇమేజెస్ ఎక్కడ వస్తాయి చెప్పండి? ఇన్ఫినిటీ అనంత దూరంలో రావడం జరుగుతుంది. అనంత దూరంలో వస్తుంది. మళ్ళీ తలక్రిందులుగానే వస్తుంది. ఒకవేళ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ వాట్? పోల్ అండ్ ఫోకస్కి మధ్యలో కనుక ఉంచితే, ఇక్కడ కనుక ఉంచితే పోల్ ఫోకస్కి మధ్యలో కనుక ఉంచితే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద మిర్రర్ ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది. కాన్కేవ్ మిర్రర్లో నిట్ట నిలువుగా వచ్చే ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ వచ్చేది ఒక్క సందర్భం మాత్రమే. ఎక్కడ? పోల్కి మరియు ఫోకస్కి మధ్యలో ఉంచినప్పుడు రావడం జరుగుతున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక వాడు ముచ్చట క్వశ్చన్ ఏమడిగిండు చెప్పండి? సో సేమ్ సైజ్డ్ ఇమేజ్ రావాలంట. సేమ్ సైజ్డ్ ఇమేజ్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. కాబట్టి ఆప్షన్ ఏది ఉందో చూడండి మనకు. సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆప్షన్ ఏదిరా? ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కమ్ టు 16th క్వశ్చన్. The focal length of a concave mirror in the experimental setup shown equal to. సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఇచ్చినాడు. ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ లోపల మనకు ఏమడిగినాడు రా? ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినాడు. చూడండి, ఇవి రెండు రేస్ ఏంటివిరా? ప్యారలల్ రేస్ కనుక కాన్కేవ్ మిర్రర్ కనుక పడితే అవేమవుతుంది? రిఫ్లెక్టెడ్ రే మస్ట్ బి గోస్ త్రూ ద ఫోకస్. రిఫ్లెక్టెడ్ రే మస్ట్ బి గోస్ త్రూ ద ఫోకస్. అంటే ఈ పాయింట్ ఏంటి? ఎఫ్. ఓకేనా? ఎఫ్ అంటే ఈ మిర్రర్కి దీనికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఫోకల్ లెంత్. ఇప్పుడు ఈ పాయింట్ అంటే ఇదిగో ఇది. ఈ పాయింట్ అంటే ఇది. అంటే 4కి 5కి మధ్యలో, 4కి మరియు 5కి మధ్యలో ఉన్నది. కాబట్టి మన ఆన్సర్ ఎంత తీసుకుందామో చెప్పండి? 16th question. Focal length of a concave mirror. 16th question. Focal length of a concave mirror.
ఇది 4కి 5కి మధ్యలో ఉంది అని అంటే మనం ఇక్కడికి వెళ్ళి స్కేల్ పెట్టినాం కదరా. కానీ మనకి ఎక్కడికి వెళ్ళి పెట్టాలి స్కేల్? ఈ మిర్రర్ నుంచి తీసుకోవాలి. మిర్రర్ నుంచి తీసుకోవాలి. మిర్రర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? సుమారుగా 1. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 కదా. సో 1 లేదా 1 కంటే కొంచెం ఎక్కువ. కాబట్టి ఆన్సర్ ఏది తీసుకోవాలి? 1.2 తీసుకోవాలి. ఆన్సర్ ఏది తీసుకోవాలి? 1.2 తీసుకోవాలి. మనం ఇక్కడ నుంచి అనుకున్నాం మొదలు కాదు, ఇక్కడ నుంచి కాదు కొలవాల్సినవి. ఎప్పుడు కూడా కొలతలు ఎక్కడి నుంచి కొలవాలి? మధ్యలో ఉన్న పోల్ నుంచి కొలవాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కనుక కొలిసినట్టయితే ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఇంత డిస్టెన్స్ వస్తుంది. ఇంత డిస్టెన్స్ అంటే అప్రాక్సిమేట్గా ఎంత ఉంది? 1 లేదా 1 కంటే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి 1.2 ఎంత తీసుకోవాలి? 1.2గా మనము తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. The focal length of a convex mirror is 15 centimeters. F is equal to 15 centimeters. Then radius of curvature. అది కాన్వెక్స్ మిర్రర్ అయినా, కాన్కేవ్ మిర్రర్ అయినా, కాన్వెక్స్ మిర్రర్ అయినా, కాన్కేవ్ మిర్రర్ అయినా రిలేషన్ ఏంటిది? ఆర్కి ఎఫ్కి మధ్య రిలేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. సో దేనికైనా ఆర్కి ఎఫ్కి మధ్యలో రిలేషన్ ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. కాబట్టి నీకు అడిగింది ఏం అడిగినాడు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అడిగినాడు. సో 2 ఇంటూ ఎఫ్ ఎంత ఇచ్చినాడు? 15 ఇచ్చినాడు. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందిరా? 2 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ 30. ఇది సెంటీమీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్. 30 సెంటీమీటర్స్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ వన్, 18th క్వశ్చన్. The center of the reflecting surface of a spherical mirror is called. సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని ఏమంటారు అంటున్నాడు. సెంటర్ అనగా ఆయనతో మీరు ఏమనుకుంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనుకుంటారు. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఏంటిదిరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. అవుట్ సైడ్ ఏం చేసినాను? కోటింగ్ చేసినాను. కాబట్టి ఇన్సైడ్ ఏంటిది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ ఇన్సైడ్ ఉన్నదంతా ఏంటిది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇన్సైడ్ అంతా ఏంటిది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ ఉన్న అద్దం ఏదైతే ఉందో ఇదంతా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క సెంటర్. కాబట్టి దాన్ని ఏమంటారు? పోల్ అంటాము. ఏమంటారు? పోల్ అనడం జరుగుతుంది. మీరు ఇక్కడ సెంటర్ అనగానే స్టూడెంట్స్ అందరూ కూడా సెంటర్ అనగానే అంటే ఏమనుకుంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు. ఏంటిది అది? పోల్. అద్దం యొక్క మధ్య బిందువు ఏంటిది? అది పోల్ అవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు 19th క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 19th క్వశ్చన్? ఏ డైవర్జింగ్ మిర్రర్ ఈజ్. డైవర్జింగ్ మిర్రర్ ఏమిటి? డైవర్జింగ్ మిర్రర్ ఏంటి అంటున్నాడు. సో మనకు ఈ ఏంటివి? 2 రకాల స్పిరికల్ మిర్రర్స్. ఒకటి ఏంటిది? కాన్కేవ్ మిర్రర్. ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే కాన్కేవ్ మిర్రర్. అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే కాన్వెక్స్ మిర్రర్. అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇన్సైడ్ అంతా కోట్ చేసినాను. అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకేనా? ఇప్పుడు మనము మిర్రర్ గీయంగానే ఏం చేయమన్నాను? మధ్యలో ఒక బిందువుని గుర్తుపట్టాలి, పోల్. సో మధ్యలో పోల్. సో దీని గుండా ఒక లైన్ గీయండి, ఇమాజినరీ లైన్, ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇప్పుడు దీని మీద పడ్డవి. సో దీని మీద పడే రేస్. సో ఎట్లా దీని మీద పడే రేసు? దూరంగా వచ్చే రేస్, సన్లైట్ నుంచి వచ్చే రేస్ తీసుకుంటే ప్యారలల్ రేస్ కనుక తీసుకున్నట్టయితే ఏమవుతుంది? ప్యారలల్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎట్లా పోతాయి చెప్పండి? దే విల్ గోస్ త్రూ ద ఫోకస్. అంటే ఇట్లా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రేస్ అనేది ఏమవుతుంది? ఒక దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. అదే ఒకవేళ కనుక ఈ కాన్వెక్స్ మిర్రర్ మీద కనుక రేస్ కనుక పడ్డాయి అనుకోండి. కాన్వెక్స్ మిర్రర్ మీద రేస్ కనుక పడ్డట్టయితే అవేమవుతాయి? ఈ విధంగా వెదజల్లబడతవి. ఈ వెదజల్లబడితే దీన్ని ఏమంటారు? డైవర్జింగ్ మిర్రర్ అనడం జరుగుతుంది. ఏమంటారు? డైవర్జింగ్ మిర్రర్. సో ఈ రేస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఈ రేస్ వెనుకకు పొడిగిస్తే ఏ బిందువు దగ్గర అయితే కలుస్తుందో అది ఫోకస్. ఓకేనా? వెనుకకు పొడిగించినప్పుడు ఫోకస్. వాడు వెనుక ముచ్చట ముందు ముచ్చట అడగలే. ఎట్లా అది కాన్వెక్స్ డైవర్జింగ్ మిర్రర్ ఏది అంటున్నాడు. డైవర్జ్ చేస్తున్నవి, వెదజల్లబడుతున్నవి. ఇవేమో కన్వర్జ్, ఒకే దగ్గరికి చేస్తున్నాయి. కాబట్టి డైవర్జింగ్ మిర్రర్ అంటే ఇది కాన్వెక్స్ మిర్రర్. ఒకవేళ కన్వర్జింగ్ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్. ఏంటిదిరా? కాన్వెక్స్ మిర్రర్.
నెక్స్ట్ కమ్ టు 20th question. The geometric relation between the radius of curvature and focal length given by, ఇది ఎన్నిసార్లు అడుగుతున్నాడు చూడండి క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పండి ఏంటిదో. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటిది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f వేటికి వర్తిస్తుంది? అన్ని రకాల మిర్రర్స్కి, అంటే అన్ని రకాల స్పిరికల్ మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్కి వర్తిస్తుంది, కాన్వెక్స్ మిర్రర్ కూడా వర్తించడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ లీనియర్ మ్యాగ్నిఫికేషన్? లీనియర్ మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి స్టాండర్డ్ ఫార్ములా ఏదంటున్నాడు? మనకు ఆప్షన్స్లో ఆప్షన్స్ ఇవ్వలేదు, ఒక్కసారి నేను ఆప్షన్స్ చూసి చెప్తాను చూడండి. సో ఏమిచ్చినాడు మనకు క్వశ్చను? ఇది క్వశ్చన్ కదా, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు అడుగుతున్నాడు. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు కనుక తీసుకున్నట్టయితే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చినాడంటే v/u ఇచ్చినాడు. సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చినాడు అంటే hi/ho, హైట్ ఆఫ్ ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. థర్డ్ దానిలో ఏమి ఇచ్చినాడంటే థర్డ్ దానిలో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -v/u ఇచ్చినాడు. కాబట్టి ఇది ఏది సరి అయిన ఆన్సర్ చెప్పండి? ఏది సరి అయిన ఆన్సర్? ది మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు బోత్ 2 and 3. సో ఒకవేళ కనుక v అండ్ u ఫామ్లో కనుక ఇచ్చినట్టయితే, v అంటేనేమో ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్లో కనుక ఇస్తే మైనస్, దానికి ముందట మైనస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లేదా m ఈజ్ ఈక్వల్ టు వాట్? హైట్ ఆఫ్ ద ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇవి రెండు సరి అయినవే. మ్యాగ్నిఫికేషన్, లీనియర్ మ్యాగ్నిఫికేషన్స్కి ఇవి రెండు సరి అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 22nd క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 22nd క్వశ్చన్? ఇఫ్ ద అబ్సల్యూట్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎ మిర్రర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, సో మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 ఉన్నది. దెన్ ద మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1గా ఉందంటే అది లార్జ్ ఇమేజ్ని ఫామ్ చేయాలి. ఏ ఇమేజ్ని ఫామ్ చేయాలి? పెద్ద ఇమేజ్ని ఫామ్ చేయాలి. పెద్ద ఇమేజ్ని ఫామ్ చేయాలి. పెద్ద ఇమేజ్ ఎందులో ఫామ్ అవడం జరుగుతుంది? ప్లేన్ మిర్రర్లో అయితేనేమో సేమ్ ఇమేజ్ వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్లో అయితే చిన్న ఇమేజ్ వస్తుంది. కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే పెద్ద ఇమేజ్ వస్తుంది. కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే పెద్ద ఇమేజ్ రావడం జరుగుతుంది. కాన్కేవ్ మిర్రర్లో పెద్ద ఇమేజ్ రావడం జరుగుతుంది. వెనెవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ వాట్ ఇన్సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే ముందు ఎక్కడ పెట్టినా కూడా ఇమేజ్ అనేది పెద్ద ఇమేజ్ వస్తుంది, లార్జర్ ఇమేజ్ రావాలి, అప్పుడే మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? కాన్కేవ్ మిర్రర్. ఆన్సర్ ఏమవుతుందిరా? కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ వాట్? కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ గో టు 23 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. 23 ఏమి ఇచ్చినాడు? వి గెట్ ఏ డిమినిష్డ్ రియల్ ఇమేజ్ విత్ ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. డిమినిష్డ్ రియల్ ఇమేజ్ వచ్చిందంట. చిన్నగా ఉన్న ఇమేజ్ వచ్చింది. డిమినిష్డ్ అంటే చిన్నగా వచ్చింది. రియల్ ఇమేజ్ అంటే ఇన్వర్టెడ్ ఉంది. ఇన్వర్టెడ్ చిన్న ఇమేజ్ విత్ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్లో కనుక పెడితే ఎప్పుడు డిమినిష్డ్ చిన్న ఇమేజ్ వస్తుందో చెప్పండి. సో ఫస్ట్ మీరు ఈ మిర్రర్కి సంబంధించిన డయాగ్రామ్స్ మనం గీద్దాం, పొజిషన్, ఆబ్జెక్ట్ పొజిషన్ బట్టి. సో దిస్ ఈజ్ ద వాట్? కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. మీరు కాన్కేవ్ మిర్రర్ని గీయగానే మధ్య బిందువు గుర్తుపట్టాలి, పోల్. మధ్య బిందువు గుండా పోయే ఒక ఇమాజినరీ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ గీసిన తర్వాత ఏం చేయాలి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ గీయాలి. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి ఎగ్జాక్ట్గా మధ్య బిందువు ఫోకస్. ఇప్పుడు పొజిషన్స్ ఏంటి చెప్పండి. ఒకటి ఫస్ట్ పొజిషన్ ఏంటిది? ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర పెట్టాలి. ఆబ్జెక్ట్ని ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర పెట్టాలి. పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఫోకస్ దగ్గర వస్తుంది. ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఫోకస్ దగ్గర వస్తుంది. సెకండ్ పాయింట్, అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట పెట్టాలి. పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి లోపల వస్తుంది. థర్డ్ ఎక్కడ? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే పెట్టాలి. ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఇమేజ్ కూడా ఎక్కడ వస్తుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే రావడం జరుగుతుంది. ఇది సేమ్ సైజ్డ్ వస్తుంది. రావడం జరుగుతుంది.
డిమినిష్డ్ రావాలి, డిమినిష్డ్ రావాలంటే ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు వచ్చే రేస్ ఎట్లా వస్తుంది? ప్యారలల్ రేస్ వస్తాయి, ప్యారలల్ రేస్ వస్తాయి కాబట్టి అప్పుడు దే విల్ గోస్ త్రూ ద ఫోకస్ గుండా పోతాయి. రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడనే ఇమేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫోకస్ దగ్గర ఫామ్ అయ్యే ఇమేజ్ చాలా చిన్నగా డాట్ లాగా ఉంటుంది, చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది. డిమినిష్డ్ ఇమేజ్ రావాలంటే ఒక ఫోకస్ దగ్గర పెట్టాలి. నెక్స్ట్ ఎక్కడ పెట్టవచ్చు? ఇంకా డిమినిష్డ్ ఇమేజ్ రావాలంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట పెట్టినా కూడా డిమినిష్డ్ ఇమేజ్ మధ్యలో ఎఫ్కి సికి మధ్యలో వస్తుంది. కాబట్టి రెండు పొజిషన్స్ ఏంటివిరా? ఫోకస్ దగ్గర పెట్టినా సరే లేదా బిహైండ్ సి పెట్టినా సరే. ఈ ఆన్సర్ సరిగ్గా లేదు ఎంట్రో. సో ఎక్కడ పెట్టాలి మనకు? ఓకే, కరెక్టే కదా, బిహైండ్ సి అనే ఆన్సర్ కరెక్టే. ఎందుకంటే సికి ఆవలు ఉంచినామంటే ఇన్ఫినిటీ దగ్గర ఉన్నా సికి ఆవలు ఉన్నట్టే, ఇన్ఫినిటీ దగ్గర ఇక్కడెక్కడో ఉన్నా కూడా సికి బయట ఉన్నట్టే కదా. కాబట్టి ఎక్కడ పెట్టాలి? ఇది రాంగ్. సో ఎక్కడ పెట్టాలి? బిహైండ్ సి పెట్టాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ 24th క్వశ్చన్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ వచ్చింది. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటిదిరా? తెర మీద పట్టలేకపోతే దాన్ని వర్చువల్ ఇమేజ్ అనడం జరుగుతుంది, మిథ్యా ప్రతిబింబం అంటారు. సో వర్చువల్ ఇమేజ్ తెర మీద పట్టలేము. ఎరెక్టెడ్ అంటే నిట్ట నిలువుగా వచ్చింది. మ్యాగ్నిఫైడ్ అంటే వస్తువు కంటే పెద్దగా ఉన్నది. దెన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్. కాన్కేవ్ మిర్రర్లో ఎరెక్టెడ్ ఇమేజ్ రావాలనంటే కాన్కేవ్ మిర్రర్లో, ఇది కాన్కేవ్ మిర్రర్, మిడ్ పాయింట్ పోల్, దిస్ ఈజ్ ద వాట్ ఇమాజినరీ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. లెట్ వి టేక్ దిస్ ఇస్ సికి పికి మధ్యలో ఉండేది ఎఫ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని కాన్కేవ్ మిర్రర్లో మిర్రర్ ముందట ఎక్కడ పెట్టినా కూడా ఒక్క పొజిషన్లో తప్ప మిగతా ఎక్కడ పెట్టినా కూడా ఇన్వర్టెడ్ ఇమేజే వస్తుంది. ఒక్క పొజిషన్లో మాత్రమే, ఒక పొజిషన్లో మాత్రమే ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది. ఏదో చెప్తారా? ఒక్క పొజిషన్ ఏదో చెప్తారా? బిట్వీన్ వాట్ పి అండ్ ఎఫ్. పికి పోల్కి ఫోకస్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ని కనుక పెడితే వచ్చే ఇమేజ్ అనేది ఇన్సైడ్ ద మిర్రర్ వస్తుంది, పెద్ద ఇమేజ్ రావడం జరుగుతుంది, ఎరెక్టెడ్ వస్తుంది. ఇది నిలువుగా ఉంటే ఇది కూడా నిలువుగానే ఉంటుంది. మిగతా ఏ ప్లేస్లలో పెట్టినా కూడా, ఇన్ఫినిటీ దగ్గర పెట్టినా, సికి బయట పెట్టినా, సి దగ్గర పెట్టినా, సికి ఎఫ్కి మధ్యలో పెట్టినా, ఎఫ్ దగ్గర పెట్టినా, ఈ 4 పొజిషన్స్లలో ఎక్కడ పెట్టినా కూడా ఇన్వర్టెడే వస్తుంది. ఎక్కడ పెట్టినా కూడా ఇన్వర్టెడే వస్తుంది. ఎరెక్టెడ్ రావాలంటే ఇది ఒక్కటే పొజిషన్, ఈ ఒక్క పొజిషన్లోనే మనకు ఏమొస్తుంది? ఎరెక్టెడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది, ఎరెక్టెడ్ ఇమేజ్. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? బిట్వీన్ ఎఫ్ అండ్ పి. బిట్వీన్ వాట్? ఎఫ్ అండ్ పి. నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్. The angle of incidence for a ray of light passing through the center of curvature of a concave mirror. Angle of incidence I is equal to ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ గీయండి, వాడు చెప్పిన ముచ్చట గీస్తే మనకి ఈజీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వాట్? కాన్కేవ్ మిర్రర్. మిడ్ పాయింట్ ఏమనాలి? పోల్ అనాలి. దీన్ని మధ్య బిందువు గుండా పోయే లైన్ ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇప్పుడు ఏమన్నాడు వాడు? A ray of light passing through the center of curvature. This is center of curvature. A ray of what? Line. A ray of line passing through the center of curvature. Center of curvature గుండా వెళ్ళింది. సో లైన్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళింది. రిఫ్లెక్టెడ్ రే కూడా ఎట్లా వస్తుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వస్తుంది. ఇప్పుడు వాడు అడిగింది ఏమన్నాడు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అడిగినాడు. రిఫ్లెక్టెడ్ దాని గురించి అడగలేదు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అడిగినాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక రావాలి అని అంటే ఇక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయాలి. పర్పెండిక్యులర్ లైన్ గీస్తే పర్పెండిక్యులర్ లైన్కి వచ్చిన ఇన్సిడెంట్ రేకి మధ్యన ఎంత యాంగిల్ ఉంటుంది అనేది మనము గుర్తుపట్టాలి. సో ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఎట్లా గీయాలి? మరి పర్పెండిక్యులర్ లైన్కి సంబంధించిన ముచ్చట మనకు తెలవాలి. అంటే ఏమన్నట్టు, ఇక్కడ మనకు దీని మీద పర్పెండిక్యులర్స్ ఎవ్వి గీసినా కూడా దే ఆల్వేస్ గోస్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. నువ్వు ఎక్కడ పర్పెండిక్యులర్ గీసినా అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోయే లైన్. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక పర్పెండిక్యులర్ గీస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోతుంది. ఇన్సిడెంట్ రే కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే పోయింది.
కాబట్టి రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందిరా? 0 ఉంటుంది. యాంగిల్ ఎంత ఉంటుంది? 0 degrees. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. 26th question. If the magnification has a positive, magnification positive ఉన్నది, పాజిటివ్ సైన్, దెన్ ద ఇమేజ్ ఈజ్ డెఫినెట్లీ, ఇమేజ్ అనేది ఎట్లా ఉంటుంది అంటున్నాడు. సో మనకు బాగా తెలిసిన కాన్కేవ్ మిర్రర్ గురించి ఆలోచించండి. ఓకేనా? కాన్కేవ్ మిర్రర్ గురించి కనుక ఆలోచిస్తే, కాన్కేవ్ మిర్రర్ గురించి కనుక మనము ఆలోచించినట్టయితే దిస్ ఈజ్ వాట్ ఎఫ్ యూ కెన్ టేక్, దిస్ ఈజ్ సి. మీరు ఆబ్జెక్ట్ని ఫస్ట్ పొజిషన్ ఇన్ఫినిట్ దగ్గర పెట్టారు అనుకోండి, ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఫోకస్ దగ్గర వస్తుంది. సెకండ్ పొజిషన్ ఎక్కడ పెట్టినారు? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట పెట్టినారు. ఇమేజ్ ఎక్కడ వస్తుంది? సికి ఎఫ్కి మధ్యలో వస్తుంది, ఇన్వర్టెడ్ వస్తుంది. ఇన్వర్టెడ్ ఎప్పుడైతే వస్తుందో నెగటివ్. సి దగ్గర పెట్టారు అనుకోండి థర్డ్ పొజిషన్, మళ్ళీ సి దగ్గరనే వస్తుంది, తలక్రిందులు వస్తుంది, మళ్ళీ నెగటివే. ఓకేనా? నెక్స్ట్ సికి ఎఫ్కి మధ్యలో పెట్టినారు అనుకోండి ఆబ్జెక్ట్ని, ఫోర్త్ పొజిషన్. సికి ఎఫ్కి మధ్యలో వస్తే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? సికి బయట వస్తుంది, సికి బయట వస్తుంది, ఇన్వర్టెడ్ వస్తుంది, మళ్ళీ నెగటివే. ఎఫ్ దగ్గర పెట్టినారనుకోండి, ఎఫ్ దగ్గర కనుక ఆబ్జెక్ట్ని పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఇన్ఫినిట్ దగ్గర వస్తుంది, ఇన్వర్టెడే వస్తుంది. ఎఫ్కి పీకి మధ్యలో పెట్టినారనుకోండి ఆబ్జెక్ట్ని, ఎఫ్కి పీకి మధ్యలో కనుక పెడితే, ఎఫ్కి పీకి మధ్యలో కనుక, ఎఫ్ ఇది పి, ఈ రెండింటి మధ్యలో కనుక పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఇన్సైడ్ ద మిర్రర్ అండ్ ఎరెక్టెడ్, నిట్ట నిలువుగా వస్తుంది. కాన్కేవ్ మిర్రర్లో నిట్ట నిలువుగా వచ్చే సందర్భం ఇదొక్కటి మాత్రమే. కాబట్టి ఎరెక్టెడ్ రావాలంటే పీకి ఎఫ్కి మధ్యలో పెట్టాలి, కాబట్టి పీకి ఎఫ్కి మధ్యలో ఉంచాం. ఇది నిలువుగా ఉంటేనే ప్లస్ వస్తుంది. ఇదేమో ఆబ్జెక్ట్ ఏమో నిలువుగా, ఇమేజ్ ఏమో తలక్రిందులుగా ఉంటే ఎప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది. కాబట్టి పాజిటివ్ రావాలంటే ఈ విధంగానే ఉండాలి, ఎరెక్టెడ్ ఉండాలి. సో ఇది ఎరెక్టెడ్ ఉంది, ఓకే, ఎరెక్టెడ్ అనే ఆన్సర్ ఒకటి వచ్చింది. కానీ ఇది తెర మీద పడతామా? ఎందుకంటే అద్దం లోపల ఫామ్ అవుతుంది. అద్దం ముందట ఫామ్ అయితేనేమో తెర మీద పట్టొస్తుంది. అద్దం లోపల ఫామ్ అవుతుంది కాబట్టి తెర మీద పట్టలేము. కాబట్టి ఏంటిది అన్నట్టు? అది వర్చువల్ ఇమేజ్. తెర మీద పట్టలేము, వర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్. కాబట్టి ఆన్సర్ ఏది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. నెక్స్ట్ కమ్ టు 27th question. The linear magnification M produced by a rear view mirror fitted in vehicles always. రేర్ వ్యూ మిర్రర్లో M అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుంది? సో రేర్ వ్యూ మిర్రర్ అంటే ఏందిరా? మనము వాహనాలలో వెనుక నుండి వచ్చే వాహనాలను గుర్తుపెట్టడం కోసము, వెనుక నుండి వచ్చే వాటిని చూడడం కోసం ఉపయోగించే అద్దాన్ని రేర్ వ్యూ మిర్రర్ అంటారు. ఈ రేర్ వ్యూ మిర్రర్లో బస్సు వస్తుందని వెనకాల బస్సు వస్తుందనుకోండి, ఈ బస్సు ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా అవుపిస్తుంది, అద్దంలో చిన్నగా అవుపిస్తుంది. చిన్నగా అవుపిస్తుంది అంటే ఎం ఎట్లుంటుంది? చిన్నగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, లెస్ దాన్. ఎం ఎప్పుడు ఎట్లా ఉంటుంది? లెస్ దాన్ 1 ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? లెస్ దాన్ 1. కరెక్ట్ ఆన్సర్ ఏంటిదిరా? లెస్ దాన్ 1. సో లెస్ దాన్ 1 ఎప్పుడు కూడా చిన్న ప్రతిబింబం రావాలి, చిన్నగా ఉండేది వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏది? లెస్ దాన్ 1గా మనము తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 28 క్వశ్చన్ చూడండి. ద షైనింగ్ ఆఫ్ కుందన్స్ ఆన్ ద శారీస్ వెన్ ద లైట్ రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఈజ్. సో మనకు కుందన్స్ అంటే ఏంటివిరా? శారీల మీద ఉండేవి మెరిసేటివి ఉంటాయి చూడండి, వాటి కుందన్స్ అంటారు. చీరల మీద మెరిసే రకంగా మెరుస్తూ ఉంటాయి, లైట్ పడ్డా కొద్ది మెరుస్తూ ఉంటాయి, వాటి కుందన్స్ అంటాం. సో కుందన్స్ అనే దాని మీద పడ్డ లైట్ పడి రిఫ్లెక్ట్ అవడం వల్ల అది మెరుస్తూ ఉన్నట్టుగా అవుపిస్తుంది. సో ఈ కుందన్స్ ఎట్లా ఉంటుంది? కుందన్స్ యొక్క సర్ఫేస్ ఎట్లా ఉంటుంది? రఫ్ సర్ఫేస్ ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ ఉండదు, రఫ్ సర్ఫేస్ ఉంటుంది. రఫ్ సర్ఫేస్ మీద ఎప్పుడు లైట్ పడ్డా కూడా రిఫ్లెక్షన్ అనేది ఆర్డర్గా ఉండదు, డిజార్డర్ అంటారు. దాన్నే ఇన్ఆర్డర్ అని కూడా అనడం జరుగుతుంది, అంటారు. ఆర్డర్, డిజార్డర్ లేదా ఇన్ఆర్డర్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఆర్డర్ రిఫ్లెక్షన్ జరగాలంటే స్మూత్గా ఉండాలి. ఇది స్మూత్గా ఉండదు, దీని యొక్క సర్ఫేస్ అనేది స్మూత్గా ఉండదు, గరుకుగా ఉంటుంది. గరుకు తలం మీద ఎప్పుడు కానీ ఇప్పుడు స్మూత్గా ఉందనుకోండి, లైట్ రేస్ ఇట్లా వచ్చి ఇట్లా పడతాయి, లైట్ రేస్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తాయి. ఓకేనా?
అదే గరుకుతలంగా కనుక ఉన్నట్టయితే ఒకసారేమో ఇంత యాంగిల్ తోటి పడితే ఇంకొకసారి ఇంత యాంగిల్ తోటి పడుతుంది, ఇంకొకసారి ఇంత యాంగిల్ తోటి, అంటే డిఫరెంట్ యాంగిల్స్ తోటి రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇన్ఆర్డర్డ్ రిఫ్లెక్షన్ అంటారు లేదా డిజార్డర్డ్ రిఫ్లెక్షన్ అంటారు. 29th క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్, ఈ ఫిగర్ ముచ్చట చూడండి. సో ఈ ఫిగర్లో ఏమైందో చూడండి. ఫిగర్లో ఏమైందిరా మనకు, ఇక్కడ ఇన్ ఫిగర్ ఓ ఇస్ ద ఆబ్జెక్ట్ పెట్టినాడు. ఓకేనా. ఐ అనేది ఇమేజ్, ఐ అనేది ఏంటిది మనకు ఇమేజ్, ఐ అనేది ఇమేజ్. నెక్స్ట్ది పి అనేది పోల్. యాంగిల్స్ ఆర్ ఎట్ 0 CI ఆర్ θ1 θ2 θ3. సో 0 కాదు, ఇది ఓ. సో ఓ దగ్గర యాంగిల్ θ1, సి దగ్గర యాంగిల్ θ2, ఐ దగ్గర యాంగిల్ θ3. అప్పుడు వీటి మధ్య రిలేషన్ ఏం అడుగుతున్నాడు, θ1 θ2 θ3 మధ్య రిలేషన్ ఏంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక్కసారి మనము ఈ యొక్క యాంగిల్స్ చూడండి. ఈ యాంగిల్స్ ముచ్చట తీస్తే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ యాంగిల్ ఏం తీసుకుందాము, ఓఏసి తీసుకుందాం. ఇది ఏ అనుకోండి, ఈ పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ ఏ అనుకోండి. సో ఓఏసి కనుక తీసుకున్నట్టయితే, ఈ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఫామ్ అయిన ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ θ2 ఇది అవుట్ సైడ్ యాంగిల్, ఇదేంటిది θ2 అనేది అవుట్ సైడ్ యాంగిల్. సో అవుట్ సైడ్ యాంగిల్ θ2 ఈజ్ ఈక్వల్ టు మనకు θ1 ప్లస్ ఐ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ ఏది ఉంటుందో అది ఐ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు ట్రయాంగిల్, ఏదైనా ట్రయాంగిల్ కనుక ఇట్లా ఫామ్ అయినట్టయితే ఈ అవుట్ సైడ్ యాంగిల్ ఈ అవుట్ సైడ్ యాంగిల్ ఎంత ఉంటుంది, ఈ రెండు యాంగిల్ యొక్క మొత్తానికి సమానంగా ఉంటుంది. ఇన్సైడ్ యాంగిల్స్ యొక్క సమ్కి సమానంగా ఉంటుంది. ఆపోజిట్ ఇన్సైడ్ యాంగిల్స్కి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న సో 29 క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. ఓకేనా, ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. సో ఈ ఫిగర్లో మనకు చూడండి ఏం జరిగింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫిగర్లో సో లెట్ వి టేక్ వాట్, ఈ ఫిగర్ని తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ వాట్ దిస్ ఫిగర్. సో ఇక్కడ మనకు ఈ యొక్క బాహ్య కోణము సి అనే దగ్గర బాహ్య కోణం తీసుకుందాం. ఈ బాహ్య కోణం ఎంత ఉంది, θ2 ఉన్నాడు. ఈ ట్రయాంగిల్లో ఈ బాహ్య కోణము ఈజ్ ఈక్వల్ టు దానికి లోపల ఉన్న రెండు అంతర కోణాల మొత్తం, ఒకటి θ1 ప్లస్ ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇక్కడ ఫామ్ అయ్యే ఇన్సిడెన్స్ యాంగిల్ ఏది ఉంటుందో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకేనా. నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ రే ఇచ్చిండారా. నెక్స్ట్ చూడండి సెకండ్ దానిలో కనుక మనం తీసుకున్నట్టయితే సిఏఐ, ఇది ఏ అనుకున్నాం కదా, ఇది ఏ, ఈ పాయింట్ ఏ, సిఏఐది కనుక మనం తీసుకున్నది ఇది రిఫ్లెక్టెడ్ రే వస్తుంది. సో ఈ రిఫ్లెక్టెడ్ రేలో θ3, ఇది θ3. సో θ3 ఈజ్ ఈక్వల్ టు సో θ2 ఇది ఇన్సిడెంట్ యాంగిల్ కదా, θ2 ప్లస్ ఆర్ అవుతుంది. ఓకేనా. సో అట్లనే θ2 ఈజ్ ఈక్వల్ టు θ1 ప్లస్ ఐ అయింది. ఇప్పుడు వీటి నుంచి మనకి రిలేషన్స్ θ1 θ2 θ3 మధ్య రిలేషన్స్ రావాలంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్.
సో ఆర్ రావాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, టీటా 2 మైనస్ టీటా 3. ఐ రావాలంటే ఏం రావాలి, టీటా 2 మైనస్ టీటా 1, టీటా 2 మైనస్ టీటా 1. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ రిలేషన్స్ నుంచి ఇక్కడ స్క్రీన్ నాకు సరిపోదు కాబట్టి మీకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుందంటే 2 టీటా 2 ఈజ్ ఈక్వల్ టు టీటా 1 ప్లస్ టీటా 3 వస్తుంది. ఓకేనా. సో నేను ఇది మళ్ళీ మీకు క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నాకు టైం లేకపోతే మీరు ఫిజిక్స్ సార్ని అడగండి, ఫిజిక్స్ సార్ని అడిగితే సార్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా. సో నేను ఎవ్రీ మండే రోజు మీకు సూపర్విజన్ క్లాస్కి వస్తాను, లేదా సాటర్డే రోజు వస్తాను కదా టైమింగ్ని బట్టి. సాటర్డే ఆర్ మండే రోజు నేను సూపర్విజన్ క్లాస్కి వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా. అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ యువర్ ఫిజిక్స్ టీచర్. నెక్స్ట్ క్వశ్చన్. So the ratio of the focal length to the radius of curvature of a spherical mirror is, ratio of focal length to the radius of curvature అంటే f by r is equal to ఎంత అని అడుగుతున్నాడు. సో ఓకేనా. సో ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో రేషియో ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలిసిన ముచ్చట ఏంటి, r is equal to 2f. ఇప్పుడు ఆర్ని ఇటు పట్టుకరండి, పట్టుకొస్తే ఏమవుతుంది, ఎఫ్ బై ఆర్ అవుతుంది. 2ని ఇటు తీసుకోపోండి, తీసుకోపోతే ఇక్కడ ఏమన్నట్టు 1 ఉన్నట్టు కదా, ఆర్ ఇటు సైడ్ వచ్చింది కదా 1, 2 ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. సో ఎఫ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ 1/2 వచ్చింది. 1/2 అంటే ఎంతరా, 0.5. కాబట్టి ఆన్సర్ ఏది, 0.5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 131 క్వశ్చన్ చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ నార్మల్ ఇన్సిడెన్స్ the sum of angles of incidence and reflection is. సో నార్మల్ ఇన్సిడెన్స్ లోపల యాంగిల్ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ నార్మల్ ఇన్సిడెన్స్, ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్, నార్మల్ ఇన్సిడెన్స్ లోపల సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కు ఎంత అని అంటున్నాడు. సో అంటే ఏమన్నాడు, నార్మల్ అని అంటే ఎట్లా వస్తుందట, మనం ఒక అద్దాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇదేంటిది, ఇన్సిడెంట్ రే. ఓకేనా. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి గీస్తుంది చూడండి. మనకు ఇక్కడ రిఫ్లెక్షన్ ఫినామినా అని తెలిస్తే దీని ఆన్సర్ ఈజీ అవుతుంది. సో ఇది మిర్రర్ కదా, ఇది మిర్రర్. ఈ మిర్రర్లో వచ్చి ఏమైంది, ఒక లైట్ రే వచ్చి పడుతుంది, పడే రేని ఏమంటారు, ఇన్సిడెంట్ రే అంటారు. పడ్డ బిందువు నుంచి ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఈ పడే బిందువు ఏదైతే ఉంటుందో ఇక్కడ గీసిన లంబాన్ని ఏమంటామంటే నార్మల్ అంటాం. ఓకేనా. ఈ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటారు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. నార్మల్కి రిఫ్లెక్టర్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటారు, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఎప్పుడు కానీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఓకేనా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. ఎక్కడైనా నార్మల్ ఇన్సిడెన్స్ అంటే నార్మల్ మీదుగా వస్తుంది, వచ్చే రే ఎట్లా వచ్చింది, నార్మల్ మీదుగా వచ్చింది. ఈ నార్మల్ మీదుగా వచ్చింది, ఇన్సిడెంట్ రే నార్మల్ మీదుగా వచ్చింది. నార్మల్ మీదుగా వచ్చి పడ్డది కాబట్టి, అంటే నార్మల్ తోటి 0 యాంగిల్ చేస్తూ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎట్లా పోవాలి, అంతే యాంగిల్ 0 యాంగిల్ తోటే పోవాలి. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా. కాబట్టి నార్మల్ మీద పడుతుంది కాబట్టి రిఫ్లెక్టెడ్ రే మళ్ళీ నార్మల్ మీదుగానే పోవాలి. కాబట్టి అప్పుడు దాని యొక్క నార్మల్కి ఇన్సిడెంట్స్ రేస్కి మధ్యలో 0 యాంగిలే ఉంటుంది, నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో కూడా 0 యాంగిలే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇన్సిడెన్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0నే, రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0నే. అడిగింది సమ్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రిఫ్లెక్టెడ్ అడిగిండు, అంటే I ప్లస్ R అడిగిండు. I 0నే, R 0నే, రెండింటిని యాడ్ చేసినా కూడా 0నే రావడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హెడ్ లైట్ ఆఫ్ కార్ ఈజ్ 20 సెంటీమీటర్స్. కార్ యొక్క హెడ్ లైట్లో ఉన్న దాని యొక్క ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్. ఎట్ వాట్ డిస్టెన్స్ షుడ్ ఏ బల్బ్ బి అరేంజ్డ్ సో దట్ ప్యారలల్ బీమ్ ఈజ్ ఎమిటెడ్. సో కార్ యొక్క హెడ్ లైట్ యొక్క ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్ అన్నాడు. ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు, 20 సెంటీమీటర్స్ అన్నాడు. అప్పుడు బల్బుని ఎక్కడ పెడితే దాని నుంచి వచ్చే రేస్ అన్నీ ప్యారలల్గా ఉంటాయి. బల్బుని ఎక్కడ పెడితే దాని నుంచి వచ్చే రేస్ అన్నీ ప్యారలల్ రేస్ వస్తాయి అని అడిగినాడు. కార్లో ఏముంటుందా, ఇట్లా కాన్కేవ్ మిర్రర్ ఉంటుంది. ఈ మిడ్ పాయింట్లో ఏం పెడతారు, ఇక్కడ ఈ మధ్యలో బల్బు పెట్టినాం.
ఇప్పుడు దీని నుంచి వచ్చే రేస్ అన్నీ ప్యారలల్గా వెళ్ళాలి. దీని నుంచి వచ్చే దీని నుంచి వచ్చే రేస్ అన్నీ కూడా ప్యారలల్గా వెళ్ళాలి. ప్యారలల్గా వెళ్ళాలి అని అంటే ప్యారలల్ రేస్ రావాలి అని అంటే బల్బును ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఇది వెనకాల ఉండేది ఏముంది మనకు? వెనకాల ఏమున్నదిరా? ఇట్లాంటి చిప్ప ఉంటుంది, ఒక అద్దం లాంటిది ఉంటుంది. బల్బ్ ఏమో కొంచెం ముందుకు వచ్చి ఇట్లా ముందుకు కొంచెం హెడ్గా దీని యొక్క తోకలాగా వచ్చి ఇట్లా ఉంటుంది. ఈ బల్బ్ యొక్క ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలి అని అంటే దీని ఫోకల్ లెంత్ ఎంత ఉందో అంత డిస్టెన్స్లో ఉండాలి. సో బల్బు నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో ఫోకల్ లెంత్ దగ్గర కనుక పెడితే ఇక్కడ నుంచి వచ్చే రేస్ దీని మీద పడ్డ తర్వాత ఎట్లా పడతాయి? అవి ప్యారలల్గా పోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్టే అనుకోండి, ఇది బల్బ్ అనేది ఆబ్జెక్ట్ అనుకోండి. ఇక్కడ నుంచి వచ్చే రేస్ దీని మీద పడ్డాయి అని అంటే పడ్డ రేసు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్స్. ఫోకస్ దగ్గర నుంచి రేస్ పోయి పడితే ఇన్సిడెంట్ రే అయితే రిఫ్లెక్టెడ్ రేస్ ఎట్లా ఉంటాయి? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటాయి. కాబట్టి బల్బుని ఎప్పుడు ఎక్కడ పెట్టాలి? ఫోకస్ దగ్గర పెట్టాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఫోకస్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినాడు? 20 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. కాబట్టి బల్బ్ యొక్క పొజిషన్ కూడా ఎక్కడ ఉండాలి? 20 సెంటీమీటర్స్ దగ్గరనే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 33 క్వశ్చన్ చూడండి. An object is kept at a distance of 5 cm in front of a convex mirror. కాన్వెక్స్ మిర్రర్ ముందట ఒక ఆబ్జెక్ట్ని పెట్టిండు. అది ఎక్కడ ఉంది? 5 సెంటీమీటర్స్ ఉన్నాడు. కాబట్టి u ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ విత్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ 10 సెంటీమీటర్స్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 10 సెంటీమీటర్స్ ఉంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ ఉంది. దెన్ వాట్ ఈజ్ ద ఇమేజ్ డిస్టెన్స్? వి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. వి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అనడం జరుగుతుంది. వి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం వీటికి ముందు సైన్ కన్వెన్షన్స్ రాసుకోవాలి. ముందు ఏం రాసుకోవాలి? సైన్ కన్వెన్షన్స్. యూ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్ ఉన్నది. యూ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్ అంటే అప్పుడు ఎంత అవుతుందిరా? యూ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్ అంటే మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుంది. ఎందుకు మైనస్ అవుతుంది? ఇది ఏమన్నాడు వాడు? ఏ మిర్రర్ అన్నాడు? కాన్వెక్స్ అన్నాడు. ఓకే రైట్, కాన్వెక్స్ మిర్రర్. ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాను నేను? ఇది కాన్వెక్స్ మిర్రర్. ఈ మధ్యలో పాయింట్ మిడ్ పాయింట్ ఏంటిది? పోల్. ఇది పోల్ గుండా పోయే లైన్ ఏదైతే ఉంటుందో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? ఫోకల్ లెంత్ డిస్టెన్స్ 5 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంచినాడు. 5 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంచినాడు కాన్వెక్స్ మిర్రర్ ముందట. ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్లో ఉంది. సో కాన్వెక్స్ మిర్రర్ ముందట ఉంచినాడు కాబట్టి దీని నుంచి వచ్చే రేస్ అన్నీ ఇక్కడ వచ్చి పడతాయి. కానీ మనం కొలిసే కొలితే ఎప్పుడు ఎక్కడి నుంచి కొలవాలి? పోల్ నుంచి కొలవాలి. అంటే రేస్ ఇన్సిడెంట్ రేస్కి వ్యతిరేకంగా కొలుస్తున్నాం డిస్టెన్స్, కాబట్టి ఇది మైనస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ కొలవాలి, పోల్ నుంచి కొలవాలి. కాబట్టి నెగటివ్ ఇటు సైడ్ ఆపోజిట్లో కొలుస్తున్నాం, ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రేస్ కాబట్టి ఎట్లా ఉంటుంది? నెగటివ్ ఉంటుంది. కాబట్టి -5. ఇక మనకు ఎఫ్ అనేది ఎక్కడ ఉంటుంది? దీనికి లోపల ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్కి లోపల ఉంటుంది. ఫోకస్ లోపల ఉంటుంది కాబట్టి ఇన్సిడెన్స్ రేస్ వచ్చే మార్గంలోనే కొలుస్తున్నాం కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. ఇన్సిడెంట్ రేస్ వచ్చే మార్గంలోనే కొలుస్తున్నాం కాబట్టి ప్లస్ అవుతుంది. ఇప్పుడు వి ఎంత అని అడిగినాడు. ప్రిన్సిపల్ ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/vలో సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్ 3.33 వస్తుంది. 3.33 వస్తుంది. ఓకేనా? ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ అంతా జిగ్ జాగ్ అవుతుంది స్క్రీన్ మీద. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ అబౌవ్ ప్రాబ్లం వాట్ ఈజ్ ద మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ ఎంత అని అడుగుతున్నాడు. మ్యాగ్నిఫికేషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది తీసుకోపోతావాలండి. ఓకేనా? సో ఈ మిర్రర్కి మ్యాగ్నిఫికేషన్ ఎంత అని అడుగుతున్నాడు. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏందిరా? మ్యాగ్నిఫికేషన్ అంటే ఎం కదా. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో చెప్పండి నాకు. మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చెప్పండి. ఎం ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటి? ఎం ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అండ్ ఈ ఇమేజ్ డిస్టెన్స్ రెండు ఇచ్చినప్పుడు నీకు ఏమొచ్చింది ఇంతకుముందు ప్రాబ్లంలో యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -5 సెంటీమీటర్స్ వచ్చింది. వి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నీకు? 3.33 వచ్చింది కదా. ఇప్పుడు నీకు ఎం ఈజ్ ఈక్వల్ టు యూ మరియు వీలు కనుక ఇస్తే
ప్రిన్సిపల్ ఏంటిదిరా? సో మనకు మ్యాగ్నిఫికేషన్ ప్రిన్సిపల్ ఏంటి? మనకు మ్యాగ్నిఫికేషన్ ప్రిన్సిపల్ ఏంటో చెప్పండి. మైనస్ వి బై యు. ఓకేనా? మైనస్ వి బై యు. సో మైనస్ ఆఫ్ వి ఎంత? 3.33 డివైడెడ్ బై యు ఎంత? -5. సో ఇది పోయిందిరా. సో ఎం ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఒకసారి రాస్తున్నాను, మైనస్ వి బై యు. నీకు మైనస్ వి ఎంత వచ్చింది? 3.33 వచ్చింది. డివైడెడ్ బై యు ఎంత వచ్చింది? -5 వచ్చింది. ఓకేనా? -5 వచ్చింది. రెండింటిని డివైడ్ చేయండి, యూ విల్ గెట్ 0.66 ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 0.66 ఆన్సర్ వస్తుంది. దిస్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 35 క్వశ్చన్ చూడండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ డిపెండ్స్ ఆన్. ఫోకల్ లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఫోకల్ లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందా? ఇమేజ్ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందా? పోల్ మీద డిపెండ్ అవుతుందా? రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీద డిపెండ్ అవుతుందా? మనకేం తెలుసు? ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో రిలేషన్ తెలుసు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ద ఫోకల్ లెంత్. కాబట్టి ఫోకల్ లెంత్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ కమ్ టు 36 క్వశ్చన్ చూడండి. ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 centimeters ఫ్రమ్ ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఆబ్జెక్ట్ ఎడబెట్టిండట? 4 centimeter డిస్టెన్స్ పెట్టిండట. ఫ్రమ్ ద ఫోకస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, ఫోకస్ అంటే ఫోకస్ నుంచి 4 centimeter డిస్టెన్స్లో పెట్టినాడు. దెన్ ఇట్స్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 16 centimeters. ఇమేజ్ ఎక్కడ వచ్చింది? 16 centimeters వచ్చింది. ఫోకస్ ఆన్ ద సేమ్ సైడ్, ఫ్రమ్ ద ఫోకస్ నుంచి సేమ్ సైడ్ వచ్చింది. వాట్ ఈజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్? ఆ ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ ఎంత అని అడిగినాడు. ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ ఎంత అని మనకు అడగడం జరిగింది. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామో చెప్పండి. ఓకేనా? సో మనకు ఏంటిది ఇచ్చినాడు? ఫోకస్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చినాడు. ఫోకస్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 4 centimeters ఇచ్చినాడు. అదేవిధంగా ఫోకస్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ 16 centimeters ఇచ్చినాడు. ఫోకస్ నుంచి, పోల్ నుంచి కాదు, ఫోకస్ నుంచి ఇచ్చినాడు. ఫోకస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో వి విల్ యూజ్, మనకు ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా? ఇట్లాంటి సందర్భంలో మనం ఏ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తామనంటే ఫోకస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో దీన్ని ఒకదాన్ని x1 అనుకోండి, ఇంకోదాన్ని x2 అనుకోండి. ఫోకస్ నుంచి ఇచ్చిన డిస్టెన్స్లు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకస్ నుంచి ఇచ్చినవి. x1 x2 అనుకుంటే x1 ఇంటూ x2. ఓకేనా? సో ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 ఎంతరా? 4. x2 ఎంతరా? ఎటు పోయాలి? 16. 16 4 జా 64. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందో చెప్పండి. దీని నుంచి ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 64 అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఆన్సర్ వస్తుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఆన్సర్ వస్తుంది. ఇది ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్, చాలా 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 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఒకవేళ ఇఫ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫోకస్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ x1, ఫోకస్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ x2 కనుక అయితే అప్పుడు ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 ఇంటూ x2 అవుతున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూడండి. ఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? కాన్వెక్స్ మిర్రర్కి ఏది సరి అయిన సమాధానము? మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్, ఫోకల్ లెంత్ ఈజ్ నెగటివ్. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఇది. సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది పోల్ కదా. సో ఇప్పుడు ఫోకల్ లెంత్ నెగటివ్ అన్నాడు, కానీ ఫోకల్ లెంత్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇన్సిడెంట్ రేస్ ఇట్లా వస్తాయి. ఇన్సిడెంట్ రేస్ వచ్చే మార్గంలోనే కొలుస్తున్నాం, కొలత ఇటు సైడే కొలుస్తున్నాం, కాబట్టి ఇది పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, కాబట్టి రాంగ్. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ నెగటివ్. ఇమేజ్ డిస్టెన్స్ మరి నెగటివ్గా ఉంటుందా? సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? కాన్వెక్స్ మిర్రర్ లోపల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందిరా? సో ఇటు సైడే ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది మనకు కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్.
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ పాజిటివ్. ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతారు? ఇక్కడ పెడతాం. ఆబ్జెక్ట్ ఇక్కడ పెడతాం కాబట్టి కొలిచేది అగెనెస్ట్కి కొలుస్తున్నాం కాబట్టి నెగటివ్ ఉండాలి. కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి ఇది మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్ అనేది ఏంటిది? దిస్ ఈజ్ ద వాట్ కరెక్ట్ వన్. ఇది మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అనేది ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే కాన్వెక్స్ మిర్రర్లో మనకు ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ వస్తుంది, అదేవిధంగా ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తాయి. వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్గానే వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ ఆల్వేస్ పాజిటివ్ వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? సో నౌ లెట్ వి స్టాప్.